రావడం ఏంటంటే పెయిన్ ఉండేది సార్. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ సర్జరీ అయింది తనకి. సిటీనరీ హాస్పిటల్‌లో జూబ్లీహిల్స్‌లో ఉంటది. అప్పుడేందంటే ఇలాంటివి ఏం ఉండకుండే అసలు అప్పుడు అనిపించింది ఇది ముందే వస్తే బాగుంటుండే అనిపించింది. బట్ 7 ఇయర్ బ్యాక్ సర్జరీ నాకు ఐ మీన్ మా ఇంట్లో మా మిస్సెస్‌కి, మా ఫాదర్‌కి ఇద్దరికి 1 మంత్ గ్యాప్‌లో అయింది సర్జరీ. వాళ్ళు స్లిప్ అయి పడ్డారు కింద. సో మళ్ళీ రీసెంట్‌గా 1 ½ ఇయర్ క్రితం మళ్ళీ స్టార్ట్ అయింది పెయిన్. సో ఆ పెయిన్ అంటేనే మా మిసెస్ భయపడతది. అంత డేంజర్‌గా ఉంటది పెయిన్. సయాటికా పెయిన్ అసలు ఏం చెప్పరాదు, ఏం చేయరాదు. కింద పడుకొని బొర్లుతారు అంతే ఇగ. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా సరే అట్టే సిమ్టమ్స్ ఒక 5, 10 మినిట్స్ రిలీఫ్ అనిపిస్తది. మా ఇంట్లో ఇగ మసాజర్‌లు ఏమంటారు ఏవి ఉంటాయి అన్ని అవాయింట్మెంట్ అన్ని తెచ్చిపెట్టినా ఈ లాస్ట్‌కి మళ్ళీ డాక్టర్ దగ్గర 5, 6,000 ఖర్చు అయితుండే రెగ్యులర్‌గా మంత్లీ తీసుకెళ్తా న్యూరాలజిస్ట్‌కి. సో ఇగ నాకు మహేష్ సార్ నాకు కలిసి చెప్పాడు. సార్ ఇన్ని వాడుతున్నారు కదా! ఒక్కసారి ఇది చూడండి. ఇన్ని ఖర్చు పెడుతున్నాం మనం అసలు దానికి కౌంటే ఉండదు సార్. అసలు మెడికల్ షాప్‌లో మనం పెట్టే పైసలు అసలు దేనికి కౌంటే రాదసలు. ఈజీగా మినిమమ్ ప్రతి ఒక్క ఇంట్లో 2,000 ఖర్చయిపోతది సార్ మెడికల్ షాప్‌కి. అది మళ్ళీ లెక్క ఎందుకు పెట్టినామో అనేది కూడా తెలవదు. బట్ ఈజీ ఖర్చయిపోతది. సో నాకు అదే పరిస్థితిలో ఉండే. మంత్లీ 5, 6,000. సో ఒక్కసారి కిట్ తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా 1 మంత్‌లో కొంచెం తేడా అనిపించింది. 3-4 మంత్స్ టైం పట్టింది సార్ కంప్లీట్ క్యూర్ అవ్వడానికి. ఇప్పుడు మళ్ళీ తను తన వర్క్ తను చేసుకుంటది. ఇప్పుడు స్టిచింగ్ చేస్తుంటది ఆమె. సో ఇప్పుడు ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది. ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. సో మెయిన్ ఏందంటే ఇంట్లో ఆడవాళ్ళు మంచిగుంటే మగవాళ్ళకి మెంటల్ పీస్ ఉంటది సార్. మనం బయట పర్ఫెక్ట్. ఎంత తిరిగినా ఏదైనా ఇంట్లో కరెక్ట్ లేదంటే మనం ఇక ఇంట్లో అసలు ఏమైతుంది ఎప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8 మంత్స్ అయింది సార్ మెడికల్ షాప్ వెళ్ళాక. సో దీంతో పాటు ఒక నేను కిట్ తీసుకున్న తర్వాత 5, 6 మంత్స్‌కి మెడికల్ షాప్ ఫ్రెండ్ అతను నా ఫ్రెండే. "అరే! ఏమైంది రెగ్యులర్‌గా వస్తలేవు అసిడిటీ టాబ్లెట్స్ కూడా తీసుకుంటుంటివి కదా! ఏమైంది తీసుకుంటలేవు? వేరేళ్ళ దగ్గర తీసుకుంటావా?" అని అడిగాడు. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది ఏందంటే మా మిసెస్‌కి అసిడిటీ ప్రాబ్లమ్ కూడా తగ్గింది. అసలు నేను తీసుకుంది ఒకదానికి. బట్ ఈ ప్లియోట్రోపిక్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఏదంటే సంజీవని లాంటిది సార్. ప్రతి ఒక్క దానికి ఇదే సొల్యూషన్. సో అప్పుడిగా మా ఇంట్లో నేను, మా మిసెస్, మా ఫాదర్, మా మదర్, మా తమ్ముడు కూడా ఏందంటే లో బీపీతోని బాధపడుతుంటాడు సార్. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ ఉంది మా తమ్ముడికి. సో అతను కూడా ఇచ్చాను. సో అతను కూడా 6 మంత్స్ టైం పట్టింది. అంటే లో బీపీ అంటే బీపీ ఓన్లీ 85-90 మధ్యనే ఉంటది. సో అట్లంటే జస్ట్ ఆయన సిస్టమ్ మీద వర్క్ చేసుకుంటాడు, పడుకుంటాడు. పిల్లలతోని ఆడుకునేంత టైం ఓపిక ఉండదిక. ఇది ఇచ్చిన తర్వాత 6 మంత్స్‌లో ఇప్పుడు 120కి వచ్చింది బీపీ. 150 నుంచి 125 వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో అందరికి అసలు ఇక సాగర్ సార్‌కి ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే సార్. ఇంకేంటంటే డయాలిసిస్ చేసి ఆల్మోస్ట్ 5, 6 ఇయర్స్ ఇక కొట్లాడి ఇక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో నాకు అనిపించింది ప్రోడక్ట్ ముందొస్తే ఎంత బాగుండులే అసలు అనిపించింది. బట్ రియల్లీ వండర్‌ఫుల్ సార్. ఆల్మోస్ట్ నేను మోర్ థాన్ 300 మెంబర్స్‌కి ఇచ్చాను. సో అందరి దగ్గర పాజిటివ్ రిజల్ట్స్. బట్ నా సజెషన్